ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి, ఐజిసిఎస్సి, ఐబి ఏంటివన్నీ? స్కూల్ బోర్డుల పేర్లా, లేకపోతే పేరెంట్స్ని కన్ఫ్యూజ్ చేసి భయపెట్టడానికి కనిపెట్టిన కోడ్ లాంగ్వేజా? నిజం చెప్పండి, అడ్మిషన్స్ టైం రాగానే మీకు కూడా ఇదే కన్ఫ్యూజన్, ఇదే డౌట్ వస్తుంది కదా. పక్కింటి వాళ్ళు లక్షలు పోసి ఇంటర్నేషనల్ స్కూల్కి పంపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని, మనమేమో సింపుల్గా స్టేట్ బోర్డుకి పంపిస్తున్నాం. దీనివల్ల మన పిల్లోడేమన్నా వెనకబడిపోతాడేమో, వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెడుతున్నామేమో అని ఒక చిన్న గిల్ట్ ఫీల్ అవుతున్నారా? రిలాక్స్ అవ్వండి, ఎందుకంటే ఎక్కువ డబ్బు పెడితే బాగా చదువు వస్తుందనేది మన దేశంలో ఉన్న అతి పెద్ద అపోహ. హాయ్ పేరెంట్స్, వెల్కమ్ టు ద టీచర్ టాకీస్ ఛానల్. ఇవాళ మీ ఈ కన్ఫ్యూజన్స్కి, మీ డౌట్స్కి ఈ వీడియో ద్వారా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్ఎస్సి బోర్డు పరిస్థితి ఏంటి, అది అప్డేటెడా, అవుట్డేటెడా, లేకపోతే ఈ బోర్డులో మనకి తెలియని మన పవర్ ఉందా, అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా మన సొంత బోర్డు ఎస్ఎస్సి బోర్డు గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్సి అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. చాలామంది పేరెంట్స్ ఎస్ఎస్సి బోర్డుని లాస్ట్ ఆప్షన్గా చూస్తుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఎస్ఎస్సి సిలబస్ బేసిక్స్కి బాస్. ఎస్, మీరు విన్నది నిజమే, బేసిక్స్కి బాస్. ఎస్ఎస్సిలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్ ఇవే. ఒకటి, తెలుగు మన మాతృభాష. తెలుగు చదవడం, తెలుగు రాయడం నేర్చుకోవాలంటే ఎస్ఎస్సి స్కూల్స్ చాలా మంచి స్కూల్స్ అన్నమాట. వేరే స్కూల్స్లో అయితే తెలుగు నేర్పించడానికి అవకాశం కొంచెం తక్కువ. రెండవది, సైన్స్ అండ్ మ్యాథ్స్. ఎస్, మన పిల్లల ఫ్యూచర్ అంతా దీని మీదే, ఈ సబ్జెక్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందని మనం బిలీవ్ చేస్తూ ఉంటాం. కొంతవరకు ఇది ట్రూ కూడా. కానీ మన సిలబస్ దానికి అనుకూలంగా ఉందా లేదా అని చాలాసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. మన సిలబస్ చాలా స్టాండర్డ్గా ఉంది. సైన్స్, మ్యాథ్స్ సిలబస్ అయితే కొన్నిసార్లు సిబిఎస్ఈ కంటే కూడా చాలా బాగా డిజైన్ చేశారు. దీంట్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ కానీ, ఫార్ములాస్ కానీ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అండ్ లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి కూడా. థర్డ్ది, సోషల్ స్టడీస్. ఇది చాలా ముఖ్యం. మన చుట్టూ ఉన్న సమాజం, మన రాష్ట్ర చరిత్ర, మన దేశ రాజకీయాలు, ఇవన్నీ మన సిలబస్లో చాలా బాగా కవర్ చేశారు. సో సోషల్ స్టడీస్ సిలబస్ కూడా చాలా చాలా బాగుంది. ఒకవేళ మీ పిల్లలు కలెక్టర్ అవ్వాలన్నా, గ్రూప్స్ కొట్టాలన్నా ఈ సిలబస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చి, ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. వేరే కార్పొరేట్ స్కూల్స్ లేకపోతే సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్స్లో అయితే మీ పిల్లాడి మీద కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడానికి స్కోప్ ఉంది. ఇక్కడైతే మీ పిల్లాడు ఆడుకోవడానికి లేకపోతే వేరే స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఆలోచిస్తుంది నిజమే, ఇక్కడ ఇంగ్లీష్ స్కిప్ అయిపోయింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. స్టేట్ సిలబస్లో చదువుకుంటే ఇంగ్లీష్లో బాగా మాట్లాడలేరు అనేది అబద్ధం. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ మాత్రమే. స్కూల్లో ఒక మంచి టీచర్ ఉండి, ఇంట్లో కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటే స్టేట్ సిలబస్లో చదువుకున్న పిల్లలు కూడా ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడగలుగుతారు. ఇక మరి సిలబస్, ఈ ప్లస్ పాయింట్స్ అన్నీ తెలుసుకున్నాం. మరి స్కూల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? దీనికి సింపుల్ లాజిక్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీ పిల్లాడి ఫ్యూచర్ గోల్స్ని బట్టి బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. లోకల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, లోకల్గా సెటిల్ అవ్వాలి అనుకుంటే స్టేట్ బోర్డు చాలా మంచి ఆప్షన్. అండ్ ఫ్యూచర్లో ఇక్కడే ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే మన స్టేట్ సిలబస్ ఎంసెట్లో చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో స్టేట్ సిలబస్ లోకల్గా సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకున్నా ఆ సిలబస్ చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్, ఐఐటి, నీట్. వీటి మాట ఏమిటి? ఐఐటిలో, నీట్లో మన పిల్లలు కూడా, స్టేట్లో చదువుకున్న పిల్లలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే సిబిఎస్ఈ బోర్డు దీనికి కొంచెం ఎక్కువ హెల్ప్ అవుతుంది, ఎందుకంటే పేపర్ సెట్ చేసేది కూడా సిబిఎస్ఈ వాళ్ళే కాబట్టి. థర్డ్ది, ఆల్రౌండ్ డెవలప్మెంట్, అబ్రాడ్కి వెళ్ళాలి ఇలా అనుకుంటే ఐజిసిఎస్సి, ఐబి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది.
ఎందుకంటే ఐజీసీఎస్సి ఐబీ కరికులమ్స్లో పిల్లలకి లిటరేచర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, క్రియేటివిటీ బిల్డ్ చేస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ చాలా బాగా అందిస్తారు అనమాట. లాస్ట్, పేరెంట్స్ని చాలా బాగా ఇబ్బంది పెట్టే ఒక విషయం ఏంటంటే ఫీజు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బోర్డుని సెలెక్ట్ చేసుకోవడంలో. స్టేట్ బోర్డ్ ఫీజు ఎలా ఉంటుంది? మనం ఒక 20,000 నుంచి 60,000 లేకపోతే మ్యాక్సిమం అంటే 1,00,000 రూపాయలు పెద్ద స్కూల్స్లో అయితే పెట్టేస్తే పిల్లాడికి చదివించేసేయచ్చు. మరి సిబిఎస్ఈలో అయితే సిబిఎస్ఈలో కొంచెం బడ్జెట్ పెరుగుతుంది, అది 50,000 నుంచి 2 lakhs వరకు వెళ్ళే అవకాశం ఉంది. మరి ఐజీసీఎస్సి ఐబీ ఈ కరికులమ్స్ గురించి, ఈ కరికులమ్స్ అయితే ఇంకా ప్రీమియం, అంటే 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు. ఒకటి ఆలోచించండి, 20,000 కట్టినంత మాత్రాన చదువు తక్కువ రాదు, 5 లక్షలు కట్టినంత మాత్రాన ర్యాంకులు వాటంతటవే రావు. స్కూల్ బిల్డింగ్ కంటే స్కూల్లో చెప్పే టీచర్ ఎలా చెప్తున్నారనేది చాలా చాలా ముఖ్యం. సో నా సలహా ఏంటంటే, మన పక్కింటి వాళ్ళు ఆ స్కూల్కి పంపిస్తున్నారు, ఈ స్కూల్కి పంపిస్తున్నారని మన పిల్లల స్కూల్ బోర్డుని డిసైడ్ చేయకూడదు. మన స్తోమత ఏంటి, మన పిల్లాడి యొక్క ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సిని తక్కువ చేసి చూడకండి. ఎస్ఎస్సి బోర్డు నుంచి కూడా చాలామంది మేధావులు వచ్చారు. ఇక్కడి నుంచి కూడా చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వరల్డ్లో రాణిస్తున్నారు. సో ఎస్ఎస్సి కూడా మంచి ఆప్షనే. ఇక నెక్స్ట్ వీడియోలో మనము సిబిఎస్ఈకి ఎస్ఎస్సికి మధ్యలో కంపారిజన్ ఏంటో తెలుసుకుందాం. ఎక్కడ ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఉన్నాయి, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. మీకు ఏ బోర్డు విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయో కామెంట్స్లో తెలపండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ద టీచర్ టాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పేరెంట్స్ ఎవరైనా ఏ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.